Good morning, my dear students. Welcome to my channel SRB Chemistry. So, in this class, we are going to discuss about one of the very important topic, that is oxo acids of chlorine. Oxo acids of chlorine. Oxo acids of chlorine anamata. Oxo acids of chlorine. This is one of the very important topic because in competitive examinations as well as in our IPE, intermediate public examination, questions have been asking from this topic. Okay, so the 4 marks lo gaani 8 marks lo gaani adugutu untadu kabatti manam వీటి గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఏమది ఆక్సో యాసిడ్స్ ఆఫ్ క్లోరిన్. క్లోరిన్ యొక్క యాసిడ్స్, క్లోరిన్ ఫామ్ చేసేటువంటి యాసిడ్స్ అన్నమాట. ఓకే, సో ఇవి 4 ఉన్నాయి. దేర్ ఆర్ 4 ఆక్సో యాసిడ్స్ ఆఫ్ క్లోరిన్. దేర్ ఆర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ there are 4 oxo acids of chlorine. 4 oxo acids of chlorine. So one is, first నేను ఫార్ములా రాసేసి నేమ్ రాసాను. చాలా సింపుల్, వెరీ సింపుల్. ఫస్ట్ HClO, number 2 is HClO2. చాలా సింపుల్, చాలా బాగా గుర్తుపెట్టుకోవచ్చు. HClO3 and fourth one HClO4. చూడు ఎంత సింపుల్ గా ఉన్నాయో, అవునా? HCl O2 O3 O4 ఎంత సింపుల్ గా గుర్తుపెట్టుకోవచ్చు ఫార్ములాస్, అవునా? సో ఫస్ట్ దీని నేమ్ రాద్దాం. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ హైపోక్లోరస్ యాసిడ్. హైపోక్లోరస్ యాసిడ్. దిస్ ఈస్ క్లోరస్ యాసిడ్. This is chloric acid. This is perchloric acid. Okay now? First one HClO, HClO2, HClO3, HClO4. Hypochlorous acid. HCl అంటే hydrochloric acid. HClO means hypochlorous acid. O2 అంటే chlorous acid. ఈ హైపో తీసేసేయండి, హైపో తీసేస్తే క్లోరస్ యాసిడ్. నెక్స్ట్ క్లోరిక్ యాసిడ్. నెక్స్ట్ పర్క్లోరిక్ యాసిడ్. పర్ యాడ్ చేయండి. నేమ్స్ తర్వాత ఫార్ములాస్ రెండు కూడా చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎట్లా చెప్పండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ HClO, that is hypochlorous acid, and this is chlorous acid. This is chloric acid and this is perchloric acid. So in the name, first of all hypochlorous lo hypo తీసేస్తే chlorous వస్తుంది అన్నమాట. Then chloric acid. This is ఈ క్లోరిక్ కు పర్ యాడ్ చేస్తే perchloric acid వస్తుంది. ఓకేనా? ఇవి నేమ్స్ అండ్ ఫార్ములాస్. Now let us discuss the structures of these. ఒక్కొక్కటి స్ట్రక్చర్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాం. ఓకేనా? ఫస్ట్ వన్ ఏమో చెప్పండి? దట్ ఈస్ HClO. స్ట్రక్చర్ ఆఫ్ hypochlorous acid. Structure of hypochlorous acid. Formula HClO or HOCl. HOCl అని కూడా రాసుకోవచ్చు. HOCl. Okay, that one. Now, so structure ఎలా ఉంటుందంటే, chlorine is present at the center. Here this is OH. Chlorine is present at the center. Around this there are 3 lone pairs of electrons. ఇవన్నీ ఆర్బిటాల్స్ లో ఇలా వేస్తాం. దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ హైపోక్లోరస్ యాసిడ్. యొక్క స్ట్రక్చర్. ఇప్పుడు దీన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే, మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు రైట్ ఇట్స్ ఆక్సిడేషన్ నంబర్. క్లోరిన్ ఆక్సిడేషన్ నంబర్ రాయాలి. హైడ్రోజన్ కు +1, ఆక్సిజన్ కు -2. ఇది క్లోరిన్ X అనుకోండి. సో 1 + x - 2 = 0.
సో x minus 1 is equal to 0. X is equal to ఎంత వస్తుంది? Plus 1. That means in HClO, oxidation number of chlorine is plus 1. Chlorine oxidation number plus 1. Okay, na? This one. So, మీరు సైడ్లో రాయండి లేకపోతే కిందైనా రాసుకోవచ్చు. First of all, first point. Oxidation number of chlorine is plus 1. Number 2, hybridization of chlorine. So దీంట్లో hybridization of chlorine 3 అన్నమాట. hybridization of chlorine in HClO is sp3 hybridization ఉంటుంది. ఇంకా ఇన్నర్ స్ట్రక్చర్లోకి వెళ్తే మనం అదంతా హైబ్రిడైజేషన్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఓకేనా? సో hybridization is sp3. Now third point, number of lone pairs is equal to number of lone pairs are equal to 3. చూడండి, ఇవన్నీ లోన్ పేర్స్. 1, 2, 3 లోన్ పేర్స్ అన్నమాట. అండ్ ఫోర్త్ వన్, నంబర్ ఆఫ్ పై బాండ్స్ దీంట్లో లేవు, is equal to 0. And fifth one, it has linear shape. Okay, లీనియర్ అంటే ఏం చూడండి, ఇలా. సో ఇది ఇక్కడ క్లోరిన్ ఉంది, ఇక్కడ OH అన్నమాట. సో దిస్ ఈజ్ లీనియర్ షేప్. ఇది లీనియర్, ఎట్లయినా రాసుకోవచ్చు. లీనియర్ అంటే ఇలాగైనా రాసుకోవచ్చు. సో దిస్ హ్యాస్ లీనియర్ షేప్. సో దిస్ ఈజ్ అబౌట్ ద స్ట్రక్చర్ ఆఫ్ HClO యొక్క స్ట్రక్చర్ ఇలా వస్తుంది అనమాట. ఓకేనా? ఆక్సిడేషన్ నంబర్ క్లోరిన్ కు +1, హైబ్రిడైజేషన్ sp3 వస్తుంది. నంబర్ ఆఫ్ పేర్స్ ఆర్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ లోన్ పేర్స్. ఇవన్నీ లోన్ పేర్స్ అన్నమాట. ఈ ఆర్బిటాల్స్ లో రాసినవన్నీ లోన్ పేర్స్. ఓకే, అండ్ నంబర్ ఆఫ్ పై బాండ్స్ 0. ఇట్ హ్యాస్ లీనియర్ షేప్. సో 5 పాయింట్స్ ప్రతి స్ట్రక్చర్ కు మనం 5 పాయింట్స్ రాయాలి. నెక్స్ట్, దీని తర్వాత స్ట్రక్చర్ ఆఫ్ క్లోరస్ యాసిడ్. HClO2 కదా. స్ట్రక్చర్ ఆఫ్ క్లోరస్ యాసిడ్ అని రాసుకోండి. ఇదే కాదు, దాంట్లో మళ్ళీ అక్కడ కొట్టేసి కాదు రాయాల్సింది. ఓకేనా? స్ట్రక్చర్ ఆఫ్ క్లోరస్ యాసిడ్. సరే, నేనే రాసేస్తున్నా. క్లోరస్ యాసిడ్. సో ఫార్ములా HClO2. ఏం చెప్పండి రెండింటికి డిఫరెన్స్? HClO2 కు డిఫరెన్స్ ఒక ఆక్సిజన్. దట్ ఆక్సిజన్ ఈస్ లింక్డ్ టు దిస్ కార్బన్ లైక్ దిస్. సో ఇంతే. సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ HClO2. ఒక లోన్ పేర్ ప్లేస్ లో, ఒక లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ప్లేస్ లో ఒక ఆక్సిజన్ ఉంటుంది. ఈ ఆక్సిజన్ కు క్లోరిన్ కు డబుల్ బాండ్ ఉంటుంది. ఓకేనా? ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఎస్, ఓకే, దిస్ వన్. నౌ ఆక్సిడేషన్ నంబర్ ఆఫ్ క్లోరిన్ క్యాలిక్యులేట్ చేయండి. హైడ్రోజన్ కు 1 into x, 1 into 1 ప్లస్ క్లోరిన్స్ ఎన్ని ఉన్నాయి? 1. సో దాన్ని మనం x అనుకుంటాం. x ప్లస్ 2 ఆక్సిజన్స్, 2 into -2 is equal to 0. సో 1 plus x minus 4 is equal to 0. x minus 3 is equal to 0. x is equal to +3. సో క్లోరిన్ ఆక్సిడేషన్ నంబర్ దీంట్లో మనకు +3 వస్తుంది. +3. ఓకేనా? +3 క్లోరిన్ ఆక్సిడేషన్ నంబర్ ప్లస్ అంటే క్లోరిన్ +3 ఆక్సిడేషన్ స్టేట్ లో ఉంటుంది. దిస్ వన్. ఓకే, అండ్ హైబ్రిడైజేషన్ ఆఫ్ క్లోరిన్ ఇన్ HClO2 ఈజ్ sp3. ఈ పాయింట్ చేంజ్ అవ్వదు, అన్నిట్లోనూ sp3 hybridization. In all 4 oxo acids of chlorine, sp3 hybridization. Now number of lone pairs of electrons ఇక్కడ చూడండి. This is only 2 are there. Lone pairs of electrons only 2 అన్నమాట.
TWO2. This is TWO2. Okay. Now number of pi bonds చూడండి, pi bonds కూడా మెన్షన్ చేయాలి. సో ఇది సింగిల్ బాండ్, ఇక్కడ కానీ ఒక బాండ్ ఉంటుంది, దిస్ ఈజ్ సింగిల్ బాండ్, అండ్ దిస్ ఈజ్ ఎ డబుల్ బాండ్. ఒక డబుల్ బాండ్ లో ఒకటి సిగ్మా బాండ్ ఉంటుంది, ఇంకొకటి పై బాండ్ ఉంటుంది. ఇది సిగ్మా అయితే ఇది పై బాండ్ ఉంటుంది, అవునా? ఒక డబుల్ బాండ్ లో ఒక బాండ్ మాత్రమే సిగ్మా, ఇంకొకటి పై బాండ్ అన్నమాట. సో సపోజ్ ట్రిపుల్ బాండ్ తీసుకున్నాం అనుకో, ఓన్లీ వన్ ఈజ్ సిగ్మా, టూ ఆర్ పై బాండ్స్, రెండు పై బాండ్లు ఉంటాయి. సో ఇది బేసిక్ గా మనకు తెలిసి ఉండాలి, ఓకేనా? సో నంబర్ ఆఫ్ పై బాండ్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇది. సో నంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ కూడా రాసుకుంటే టోటల్ స్ట్రక్చర్ లో 1 2 3 అని రాయొచ్చు. 1 2 3 సిగ్మా బాండ్స్ మనం మెన్షన్ చేయాలి. దెన్ సి ఇట్ హ్యాస్ ద షేప్, ఈ షేప్ ఏమంటాం? యాంగులర్. ఒక యాంగిల్ వస్తుంది కదా ఇక్కడ, ఇటు ఇది వచ్చేసి ఇలా వస్తుంది అన్నమాట. దిస్ ఈస్ యాంగిల్ అనా. సో యాంగులర్ షేప్, ఇట్ హ్యాస్ యాంగులర్, బాండ్ యాంగిల్ అవసరం లేదు, యాంగులర్ షేప్, ఇట్ హ్యాస్ యాంగులర్ షేప్, ఓకేనా? ఈ 5 పాయింట్స్ క్లోరస్ యాసిడ్ గురించి డిస్కస్ చేయాలి. ఫస్ట్ పాయింట్ ఆక్సిడేషన్ నంబర్, హైబ్రిడైజేషన్, లోన్ పేర్స్, పై బాండ్స్ అండ్ షేప్. 5 పాయింట్స్ మనం డిస్కస్ చేస్తే సరిపోతుంది అన్నమాట. సో షేప్ ఇలా ఉంటుంది, ఓకేనా? దిస్ వన్. నెక్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ క్లోరిక్ యాసిడ్, క్లోరిక్, CHLORIC, క్లోరిక్ యాసిడ్. సో హియర్ ఇట్ ఈస్ 3 అన్నమాట, ఓకే? అదే కదా ఇంతకుముందు నేమ్ రాసుకున్నాను. సో ఇంకొక ఆక్సిజన్ ఎక్స్ట్రా, ఆ ఎక్స్ట్రా ఆక్సిజన్ ఇక్కడ ఉంటుంది. దిస్ ఈజ్ ఎక్స్ట్రా ఆక్సిజన్ ఇలా ఇక్కడ ఉంటుంది. దిస్ ఈజ్ నౌ ఫస్ట్ పాయింట్ లో HClO3 కదా, HClO3 అయితే దిస్ ఈజ్ 1 ప్లస్ x మైనస్ 3 ఇంటూ 2 దట్ ఈస్ ఈక్వల్ టు 0. -2 ఆక్సిజన్ కు -2 ఆక్సిడేషన్ నంబర్, సో ఇక్కడ -2 రాసుకుందాం, ఓకే? సో 1 ప్లస్ x మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0, x మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0, x ఈజ్ ఈక్వల్ టు +5. దిస్ ఈజ్ ఆక్సిడేషన్ నంబర్. సో ఇక్కడ +5 ఆక్సిడేషన్ నంబర్ వస్తుంది అన్నమాట. +5 ఆక్సిడేషన్ నంబర్ ఇలా వస్తుంది, ఓకేనా? హైబ్రిడైజేషన్ ఈ సేమ్ హైబ్రిడైజేషన్ సేమ్ అన్నమాట. నెక్స్ట్ ఇది ఒకటి సిగ్మా బాండ్, ఒకటి పై బాండ్ అన్నమాట. వన్ ఈజ్ సిగ్మా బాండ్, అందర్ వన్ ఈజ్ పై బాండ్. సో నంబర్ ఆఫ్ లోన్ పేర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? దిస్ ఈజ్ లోన్ పేర్. ఈ ఆర్బిటాల్ ఇలా వేసింది ఆర్బిటాల్ అన్నమాట. దీంట్లో ఈ విధంగా నేను ఇలా 2 చుక్కలు పెట్టాను. ఇట్ ఇండికేట్స్ లోన్ పేర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్, లోన్ పేర్స్. సో నంబర్ ఆఫ్ లోన్ పేర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ is equal to pairs of number of lone pairs of electrons. The number of lone pairs is equal to how many? 1. So దీన్ని 1 ONE1 ఎలా రాసుకుంటాం? దీనికి కావాల్సింది సింగిల్ కొటేషన్ లో పెట్టండి, ఓకేనా? దిస్ వన్ which this is the lone pair of electron. Now number of pi bonds is equal to ఎన్ని ఉన్నాయి చెప్పండి pi bonds. సో ఈ డబుల్ బాండ్ లో ఒక పై బాండ్ ఉంది, ఈ డబుల్ బాండ్ లో ఒక పై బాండ్ ఉంది. సో 2 పై బాండ్స్ ఉంటాయి అన్నమాట. ఈ డబుల్ బాండ్ లో ఒక పై బాండ్, ఈ డబుల్ బాండ్ లో ఒక పై బాండ్. సో హియర్ ఐఎమ్ రైటింగ్ నంబర్ ఆఫ్ పై బాండ్స్ ఓన్లీ, నాట్ సిగ్మా బాండ్స్, ఓకే? 2. సపోజ్ ఏవైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో what is the ratio in between pi bonds and sigma bonds in this acid అన్నాడు అనుకోండి, సిగ్మా బాండ్స్ కౌంట్ చేయి. 1 2 3 4 సిగ్మా బాండ్స్ 4, పై బాండ్స్ 2. సో రేషియో అంటే 4:2, దట్ మీన్స్ 2:1. ఇలా ఆన్సర్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ స్ట్రక్చర్ తెలిస్తే ఈజీగా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు, ఓకేనా? ఎస్. నెక్స్ట్, సో నంబర్ ఆఫ్ pi bonds is equal to, it has pyramidal shape like ammonia shape లో ఉంటుంది ఇది pyramidal. sp3 hybridization and there is a single lone pair of electron. ఒక lone pair of electron ఉంటుంది, మళ్ళీ that is what, one lone pair of electron and sp3 hybridization. సో sp3 hybridization ఉంటుంది కాబట్టి pyramidal shape లో ఉంటుంది అన్నమాట, అమోనియా లాగా, ఓకేనా? దిస్ వన్. So actually this is present like this,
OH, and this is like this is like this, and lone pair. ఇదే కదా పిరమిడల్ షేప్, ఇలా వేస్తాం కదా, గుర్తుందా? దీన్నే పిరమిడల్ షేప్ అనేసి అంటాం. ఓకే, దిస్ వన్. నెక్స్ట్ fourth one, HClO4. This is the most powerful acid, strongest acid, HClO4. Chemistry లోనే strongest acid ఏది అంటే HClO4. Why? Because in this chlorine's oxidation number is +7. సో ఒక ఎలిమెంట్ కు ఆక్సిడేషన్ నంబర్ +7 గా ఉండే ఏ యాసిడ్ లేదు ఎక్సెప్ట్ దిస్ వన్. So this is the most powerful acid, strongest acid in the chemistry itself. Okay, this one. So here there is a lone pair of electron. Deentlo kuda lone pair of electron. Sorry, another oxygen. 1, 2, 3, 4. 4 oxygens saripinai. 1 hydrogen and 1 chlorine. Okay, this one. So ఇంతకు ముందు ఈ స్ట్రక్చర్ తీసేస్తున్నారు. దీంట్లో ఒకటి సిగ్మా బాండ్, ఒకటి పై బాండ్. మీరు ఏదైనా రాసుకోవచ్చు. ఇది సిగ్మా అయితే ఇది పై బాండ్, ఇది పై బాండ్ అయితే అది సిగ్మా బాండ్. ఓకేనా, దిస్ వన్. నో ఆక్సిడేషన్ నంబర్, హైడ్రోజన్ కు 1, క్లోరిన్ X అనుకోండి, ప్లస్ 4 into -2, that is equal to 0. So 1 plus X minus 8 is equal to 0. X minus 7 is equal to 0. X is equal to +7. So oxidation number is +7. ఏం దీని పేరు? పర్క్లోరిక్ యాసిడ్. పర్క్లోరిక్ యాసిడ్ అన్నమాట, HClO4. ఓకేనా, దిస్ ఇస్. నెక్స్ట్ హైడ్రోజన్. హైబ్రిడైజేషన్ ఈజ్ sp3. దాంట్లో ఇంతకు ముందు ఇక్కడ HClO3 అని రాసుకోండి. నేను మర్చిపోయినాను రాయడము. మీరు HClO3 వచ్చినప్పుడు HClO3 అనేసే ఉండాలి. నెక్స్ట్ నంబర్ ఆఫ్ లోన్ పేర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎక్కడున్నాయి లోన్ పేర్స్? లేవు. ఈక్వల్ టు 0. నో లోన్ పేర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ప్రెసెంట్ అని కూడా రాయొచ్చు. 0 ఈక్వల్ టు 0. నంబర్ ఆఫ్ పై బాండ్స్ చూడండి ఎన్ని ఉన్నాయి. 1, 2, 3. 3 పై బాండ్స్ ఉన్నాయి. 3 పై బాండ్స్. అండ్ ఇట్ హ్యాస్ sp3 హైబ్రిడైజేషన్ అంటే లోన్ పేర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లేనప్పుడు టెట్రాహైడ్రల్ షేప్. టెట్రాహైడ్రల్ షేప్. సో టెట్రాహైడ్రల్ షేప్ ఎలా ఉంటుంది? సపోజ్ దీన్ని నేను తిప్పించి రాసాను అనుకోండి, క్లోరిన్. సో 1 double bond and double bond, there is OH. This is tetrahedral shape. ఇలా వస్తుంది. టెట్రాహైడ్రల్ షేప్ ఇలా వస్తుంది అన్నమాట. ఓకేనా, హియర్ యు సీ దిస్ వన్. ఈ రెండింటిని జాయిన్ చేస్తాం. ఈ రెండింటిని జాయిన్ చేస్తే మనకు టెట్రాహైడ్రల్ షేప్ అనేది వస్తుంది. ఓకే, దిస్ ఇస్. సో +7 ఆక్సిడేషన్ నంబర్ అండ్ HClO4 లో హైబ్రిడైజేషన్. అన్నిట్లోనూ సెకండ్ పాయింట్ ఈజ్ సేమ్ ఫర్ ఆల్. జస్ట్ యూ హ్యావ్ టు చేంజ్ HClO, HClO2, HClO3, HClO4 అండ్ నంబర్ ఆఫ్ లోన్ పేర్స్. సో బిగినింగ్ లో 3, 2, 1, 0. పై బాండ్స్ ఇంక్రీజ్ అవుతూ వస్తాయి అన్నమాట. సో బిగినింగ్ లో పై బాండ్స్ 0, నెక్స్ట్ 1, 2, 3 ఇలా అండ్ షేప్స్ మారుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా, సో దిస్ ఈజ్ అబౌట్ ద స్ట్రక్చర్ ఆఫ్ oxo acids of chlorine. So one more thing is relative strength of acids. Relative strength of acids అన్నమాట. Relative strength of acids of chlorine. So HClO less than HClO2 less than HClO3 less than HClO4. Acidic strength is directly proportional to oxidation number. Then oxidation number enta 1 kada. Oxidation number is +3. Oxidation number is +5 and this is +7. Okay, this is. So relative strength of acids of chlorine ఇలా ఉంటుంది. ఓకేనా,
సో ఆక్సిడేషన్ నెంబర్ +7 గా ఉంటే యాసిడ్ ఇది ఒక్కటే. సో దిస్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ యాసిడ్ ఇన్ కెమిస్ట్రీ, స్ట్రాంగెస్ట్ యాసిడ్. ఓకే, దెన్ +5, +2, +3 and +1. So this is about oxoacids of chlorine. So prepare your notes and practice it. ప్రాక్టీస్ చేయండి, నోట్స్ ప్రిపేర్ చేసుకొని బాగా చదవండి. ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అడిగినప్పుడు నీట్గా ప్రజెంట్ చేయాలంటే మీరు ప్రాక్టీస్ చేసి ఉండాలి. సో ప్రాక్టీస్ చేసిన ఆన్సర్ పర్ఫెక్ట్గా వస్తుంది, మీరు కూడా మంచి మార్కులు తెచ్చుకోవచ్చు. సో అట్ ద సేమ్ టైం ఈ యొక్క టాపిక్ను మీ ఫ్రెండ్స్కి అంతా కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా బెనిఫిట్ పొందుతారు. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ examinations. Thank you.